ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా రైతులు రోడెక్కారు. తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ దిలావర్పూర్ మండల ప్రజలు రైతులు రాస్తారోకోకు దిగారు. దీంతో భైంసా నిర్మల్ జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకులు కనబడడం లేదంటూ పోస్టర్లు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దిలావర్పూర్లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా రైతులు రోడెక్కారు. తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ దిలావర్పూర్ మండల ప్రజలు రైతులు రాస్తారోకోకు దిగారు. దీంతో భైంసా నిర్మల్ జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకులు కనబడడం లేదంటూ పోస్టర్లు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దిలావర్పూర్లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రత్యూష, నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండల కేంద్రంలో ప్రస్తుతం ఈ రాస్తారోకో కొనసాగుతుంది. దాదాపు గంటకు పైగా ఈ రాస్తారోకో కొనసాగడంతో ఇటు జాతీయ రహదారి నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై ఇరువైపులా భారీ మొత్తంలో వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వము చర్యలు చేపట్టగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని మొదటి నుంచి కూడా ఈ దిలావర్పూర్ మండలంలోని దాదాపు 12 గ్రామాలకు సంబంధించిన రైతులు గ్రామస్తులు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం. ఇప్పటికే దశల వారీగా ఆందోళన చేస్తున్న రైతులు అలాగే గ్రామస్తులు ఇప్పటికే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. గతంలో ధర్నాలు రాస్తారోకోలు చేయడంతో పాటు ఇటు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. దాదాపు 130 రోజులుగా కూడా సామూహిక నిరాహార దీక్షలు చేపడుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సమగ్ర కులగణనను సైతం బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు దిలావర్పూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఇటు బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టడం జరిగింది. దాదాపు గంటకు పైగా ఈ రాస్తారోకో కొనసాగుతుంది. ప్రతి గ్రామం నుంచి కూడా రైతులు అలాగే గ్రామస్తులు అలాగే మహిళలు చిన్నపిల్లలు సైతం విద్యార్థులు సైతం తరలి వచ్చి ఆందోళన కార్యక్రమంలో ఈ ధర్నా సందర్భంగా రాస్తారోకో సందర్భంగా రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ఇప్పటికీ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల తమ పచ్చని పంట పొలాలు కాలుష్యం కారణంగా దెబ్బతింటాయని, తమ పంట పొలాలు సాగుకు పనికి రాకుండా పోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ దిలావర్పూర్ సమీపంలో ఉన్న గోదావరి నది జలాలు సైతం కలుషితం అవుతాయని, తమ భవిష్యత్తులో పంటలు పండించుకోవాలని పరిస్థితి ఉంటుందని, తమ ఉపాధి కోల్పోతామని చెప్పడం జరుగుతుంది. అయితే కలెక్టర్ రావాలని, ప్రధానంగా జిల్లా కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, అలాగే స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా ఎవరు రాకపోవడంతో ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కూడా ఎలాంటి హామీ లభించకపోవడంతో తమ రాస్తారోకోను కంటిన్యూ చేస్తామని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఈ ఆందోళన ఉధృతి గారిస్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతీష. రైట్ రాజు, థ్యాంక్ యూ.